దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో 3-4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న మాట్లాడుతూ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర వరకు విస్తరించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం గత ఏడాది కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని, హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్న వివరించారు. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసినట్టు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాయంత్రం తెల్లవారుజామున భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని డాక్టర్ నాగరత్న సూచించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా కూడా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా అది క్రమేపుగా ఒక వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈస్ట్ సెంట్రల్ అరేబియా సీలో ఏదైతే ఉందో ఉపరితల ఆవర్తనం, దాని నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ద్రోణి ప్రస్తుతానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 4-5 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఉరుములు మెరుపులు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఈరోజు జారీ చేయటం జరిగింది. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, అట్లాగే నల్గొండ, నాగర్ కర్నూల్, ఇట్లా దక్షిణ జిల్లాల్లో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్, అట్లాగే చూసుకున్నట్లయితే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా ప్రదేశాల్లో ఉరుములు మెరుపులు, అట్లాగే గాలి తీవ్రత కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. రానున్న 3-4 రోజుల్లో కూడా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ కొనసాగే అవకాశం ఉంది.